రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిరిసిల్ల నేతన్న చౌరస్తా రాజకీయ రణరంగంగా మారింది. బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా ఆందోళనలకు దిగడంతో పాత బస్టాండ్ ప్రాంతం మొత్తం నినాదాలతో దద్దరిల్లిపోయింది. బండి సంజయ్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేస్తూ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేశారు. నేతన్న చౌరస్తా పరిసర ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిరిసిల్ల నేతన్న చౌరస్తా రాజకీయ రణరంగంగా మారింది. బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా ఆందోళనలకు దిగడంతో పాత బస్టాండ్ ప్రాంతం మొత్తం నినాదాలతో దద్దరిల్లిపోయింది. బండి సంజయ్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేస్తూ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేశారు. నేతన్న చౌరస్తా పరిసర ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, అసలు ఏం జరిగింది? ఇరు పార్టీలు ఒకేసారి ఎందుకు ధర్నాకు దిగాల్సి వచ్చింది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ ఉదయం తీవ్ర ఉద్రిక్తతలు అయితే చోటు చేసుకున్నాయి. మొదటగా బీజేపీ పార్టీ శ్రేణులు ధర్నాకైతే పిలిపించాయి. 23 మంది ఇంటర్ విద్యార్థుల మరణానికి కారణమైన అప్పటి మంత్రిగా పనిచేసిన ఇప్పటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నాకు ఆందోళనకైతే పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రేణులు కూడా బండి భగీరథ కేసు వ్యవహారంలో బీజేపీ బండి సంజయ్ బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ కూడా ధర్నాకు పిలుపునిచ్చాయి. అయితే రెండు వర్గాలలో ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఒకే సమయంలో ఇరు వర్గాలు ఇక్కడ పాత బస్టాండ్ లోని నిరసన చౌక్ చేరుకోవడంతో భారీ ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసింది. దీంతో ఆ పోలీసులు అయితే అప్రమత్తమై ఇరు వర్గాలను అయితే నియంత్రించే ప్రయత్నం చేశారు. కానీ ఒకరిపై ఒకరు తో పాటు చెప్పులు స్థాయి కూడా వచ్చారు. దీంతో భారీగా పోలీసు బందోబస్తును అయితే దించారు. ఇరు నాయకులకు అయితే సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇటు బీజేపీ శ్రేణులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఎవరు వినకపోవడంతో ఇటు ఏకంగా జిల్లా ఎస్పీ మహేష్ ఇంటే కూడా రంగంలోకి దిగి ఇటు బీజేపీ నాయకులకు అటు బీఆర్ఎస్ నాయకులకు అయితే నచ్చజేసే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఇరు శ్రేణులు అయితే శాంతించకుండా ఒకరిపై ఒకరు దుష్టు ప్రవర్తనతో దాడి చేసుకునే వరకు కూడా వెళ్ళడంతో పోలీసులు అయితే అప్రమత్తమై ఇరు వర్గాలను అయితే చెదరగొట్టారు. ఈ నేపథ్యంలోనే స్వల్ప లాఠీ చార్జ్ కూడా నిర్వహించాల్సి వచ్చింది. దీంతో పోలీసులు మరో అడుగు ముందు చేసి అయితే ఇరు వర్గాల్ని ఇటు బీజేపీ నాయకులు జిల్లా అధ్యక్షులు రెడ్డబైన గోపి కావచ్చు, అటు బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగే కావచ్చు, ఇరు వర్గాల అధ్యక్షులకైతే రద్దు చేసే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినకపోవడంతో వారిని అయితే బలవంతంగా స్టేషన్ కి అయితే తరలించారు. ఇరు వర్గాన్ని వేరు వేరు ప్రదేశాలకైతే అరెస్ట్ చేసి అయితే తరలించారు. మొత్తం మీద ఇటు బీఆర్ఎస్ బీజేపీ శ్రేణుల ఘర్షణ వాతావరణంతో అయితే ఒక్కసారిగా రాజకీయాలు అయితే వేడెక్కాయని చెప్పవచ్చు. మరోవైపు ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు అయితే
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే ఆ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఎక్కడికక్కడ నిరసనలు ఆందోళనలు చేపట్టగా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం ఇటు బీజేపీ శ్రేణులు అయితే ఈ బీఆర్ఎస్ శ్రేణులకైతే తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇరు వర్గాల మధ్యనైతే ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. మొత్తానికి ఇటు ఇంటర్మీడియట్ 29 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల కారణకు సాగుకు కారణమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేటీఆర్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటే ఇప్పుడు బీజేపీ శ్రేణులు అయితే సరికొత్తగా తెరపైకి రావడంతో అయితే ఇక్కడ సిరిసిల్ల రాజకీయాలు అయితే ఒక్కసారిగా వేడెక్కాయని అయితే చెప్పవచ్చు. అంతే ధీటుగా బీఆర్ఎస్ వర్గాలు కూడా సిరిసిల్లాలోని బీఆర్ఎస్ వర్గాలు కూడా బీజేపీ శ్రేణులకు ధీటుగా సమాధానం ఇస్తూ ఓవరాల్ గా ఒక ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. మొత్తం మీద ఇటు జిల్లా ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగి ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు వినకపోవడంతో వారిని అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ స్టేషన్ తరలించడంతో ఇప్పుడు ప్రస్తుతానికి సిరిసిల్ల అయితే ఒక పరిస్థితి అయితే అదుపులోనే ఉందని అయితే తెలుస్తోంది సింధు. రైట్, థ్యాంక్ యూ రాజు.